హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ వేసుకున్నాం. బ్రదర్, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, పాలిచ్చే గేదెలు ఎన్ని ఉన్నాయి, నీటి సుడి గేదెలు ఎన్ని ఉన్నాయి, ధరలు ఎట్లున్నాయి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా జాఫరాబాదీ క్రాస్ బన్నీ గేదెలు లభిస్తాయన్న. మా దగ్గర షెడ్లు ఎప్పుడు కూడా 12 నుంచి 15 గేదెలు ఉంటాయన్న. మన దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి డెలివరీ అయిన గేదెలు 4 ఉన్నాయన్నీ కూడా చివుళ్ళు ఉన్నాయన్న. మన దగ్గర 10 లీటర్ల నుంచి డైలీ మీద 15 లీటర్లు ఇచ్చి గేదెలు ఉన్నాయన్న. పాలు ఎన్నిసార్లు చూసుకోవచ్చు బ్రదర్? పాడి గేదెలు తీసుకుంటే కనుక ప్రతి రైతుకి ఏం చెప్తున్నాం అంటే అన్న, 2 పూటలు పాలు చెక్ చేసుకుని పట్టుకెళ్ళమంటున్నాం. 2 పూటలు 3 పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని పట్టుకెళ్ళమంటున్నాం. అదే చిముడి గేదెలు కనుక ఇస్తే కనుక గుడ్ల మైకి కానీ రొమ్ము కంప్లైంట్ కానీ గ్యారంటీ 15 రోజులు గ్యారంటీతో ఇస్తున్నాం అన్న. ఇదిగోండి మన దగ్గర ఉన్న గేదెలు. ఇది సెకండ్ లొకేషన్ అన్న. ఈనిసింది నిన్న డెలివరీ అయింది. ఇది అవన్నీ కూడా నిన్న డెలివరీ అయిందన్న. ప్రెసెంట్ అయితే ఇప్పుడు జున్ను పాల మీద ఉంది. మార్నింగ్ 4, ఈవినింగ్ 4 అవుతుంది అన్న. ఇది 4 అవుతుంది ప్రస్తుతానికి. దీని కెపాసిటీ ఏంటంటే డైలీ మీద 11 లీటర్లు 12 లీటర్ల కెపాసిటీ అనేది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎప్పుడు ఇవ్వచ్చు పాలు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 15 నుంచి 20 రోజుల్లో మొత్తం పాలు ఎత్తుకుంటది అన్న. ఈ ఆడికి 3వ రోజు అది. ఇప్పుడు 4 అవుతుంది అది. అదే చెప్తున్నాం, ప్రతి వచ్చిన కస్టమర్ కి ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని అయిందో అన్నే పాలు చెప్పిస్తామన్న. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెరుగుతాయి తప్ప తగ్గదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిండు సుడి గేదెలు తీసుకోవడం బెటరా లేకపోతే పాడి గేదెలు తీసుకోవడం బెటరా? అలా కదా, ఒక 10-5 తీసుకోవడానికి వస్తారు చూడండి. దూరం జర్నీ చేసే వాళ్ళు ఎప్పుడు 2-3 పాడి గేదెలు తీసుకోవాలి, ఉన్నాయి చివుడు గేదెలు తీసుకోవాలన్న. అన్ని ఈయన గేదెలు తీసుకున్నా దూడలు మర్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాగానే 2 పూటలు 3 పూటలు చూసి పట్టుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వట్లేదు అన్న అంటున్నారు. అంటే ఈయన గేదెలు అన్ని దూడలు ఒక దాని మీద ఒకటి వేసేస్తాం కదన్న, దానికి దూడలు ఎంచేసి దేనికి దానికి పాలు ఇవ్వట్లేదు అన్న. అంటే అందుకే ప్రతి రైతుని ఏమంటామంటే, ఒక 5-6 తీసుకున్న రైతుకి 2-3 ఈనుకలు తీసుకోండి, ఉన్నాయి ప్రెగ్నెంట్లు తీసుకోండి అని చెప్తాం. ఇది సెకండ్ లాక్టేషన్ అని పడ్డానే. ఇదైతే డైలీ మీద 12 లీటర్లు వద్దన్న. ఇది ఇంకా 10 డేస్ ఉంది డెలివరీ టైం. 10 డేస్ ఉంది అన్న. ఇది ఎంత పడుతుంది బ్రదర్? ఇదైతే 1,10,000 పడుతుంది అన్న. 1,10,000 పడుతుంది. ఇది అది 1,10,000 చెప్తున్నాం అన్న. అంటే మనం చెప్పింది ఏది ఫిక్స్ ఏం కదన్న. ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, చూసి తీసుకొచ్చాను, ఇబ్బంది ఏం లేదు. ఇది బ్రో, ఇదిగోండి ఇది డెలివరీ అయింది నిన్న. డెలివరీ అయిపోయింది అన్న. ప్యూర్ నెంబర్ 1 ముర్రా. ఇట్లా ఫీమేల్ కాఫ్ ఉందా, మేల్ కాఫ్? దీని అయితే మేల్ అండి. మేల్. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది డైలీ మీద 12 లీటర్లు అవుద్ది. 12 లీటర్లు ఉదయం 6, ఈవినింగ్ 6. మరి ఇప్పుడు మీరు అంటే ఎవరైనా సరే రైతులు ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే పాల విషయంలో ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది? వాళ్ళు చెప్పిన కంటే కొంచెం తక్కువ పెట్టుకోమని చెప్తారా లేకపోతే ఇంత పక్కా ఇస్తాయి మీరు? ప్రతిదానికి కూడా అన్న వచ్చిన కస్టమర్ కి ఏం చెప్తామంటే, అన్న ఈ గేదెలు తీసుకుంటే 2-3 పూటలు మీ చేతితో మీరు తీసుకోండి. తర్వాత 4-5 దారులు చూసిన తర్వాత రొమ్ము దారులు ఎలాగున్నాయి, సేపు ఎలా ఉంది అన్ని చూసుకోమంటాం. ఆ తర్వాత మేము తీస్తామన్నా. చూసుకున్న తర్వాత 2-3 పూటలు చూసుకుంటారు కదా. ఇక్కడ చూసుకున్న తర్వాత కూడా ఒక 1/2 లీటర్ తక్కువే చెప్తాం అన్న. ఒక 1/2 లీటర్ తక్కువ వద్ది, కంగారు పడకండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1-10 రోజుల్లో మనం చెప్పిన పాలన్నీ ఇస్తుంది. అంటే వెళ్ళి అంటే ఏది పిండేది కదన్న. వాతావరణం చేంజింగ్ మీద ఏంటంటే ఒక 1-10 రోజులు తక్కువే ఉంటాయి. అక్కడి నుంచి కూడా సెట్ అవుద్దని చెప్తాం. అంటే అట్లా హరిబరేటర్లు అవుతుంటారా? అంటే కొంచెం పోతానే ఏమంటే మళ్ళీ అన్న ఇవ్వట్లేదు అట్లా చాలా మంది ఉన్నారన్న అలా కంగారు పడిపోయేవాళ్ళు. అలా కంగారు పడొద్దు అంటాం. మనమేమన్నా చూడండి, ఒక ఏరియా నుంచి వేరే ఏరియాలోకి వెళ్ళాం అనుకోండి, కొంచెం వాతావరణం అలవాటు సెట్ అవ్వక చిన్న డిఫరెన్స్ వస్తుంటాయి. అదే విధంగా గేదెలు కూడా అంతే అన్న. ఒక 1-10 రోజులు పోతే కానీ ఏది సెట్ అవ్వదు. దాని తోటి ఇక్కడ 12 లీటర్లు 13 లీటర్లు పాలు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 3-4 ఇచ్చినాయి అనుకోండి, తీసుకొచ్చేమని వేరే గేదె మార్చేయడం కూడా జరుగుద్ది అన్న. ఇక్కడ తోటి మీరు 2 పూటలు చూసుకున్నారు, 3 పూటలు చూసుకున్నారు, మీకు మార్చవడం జరగదు అన్న ప్రసక్తి ఉండదు. ఒకవేళ బాగా డిఫరెన్స్ గా వచ్చిన పాలు మళ్ళీ వేరే గేదె మార్చవడం జరుగుద్ది అన్న. మీరు దూడలు కూడా అమ్ముతారు కదా, అది ఎక్కడ అమ్ముతారు? దూడలు కూడా ఉన్నాయన్న మన షెడ్ లోని. అది పెద్దాపురం దగ్గర చిన్నపురం గ్రామం అన్న, పెద్దాపురం మండలం అది. అంటే అది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటది? ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అన్న. అంటే అక్కడ మీది షెడ్ ఉందా? అది ఓన్ షెడ్ అన్న. అంటే ఈ షెడ్ లో సరిపోవట్లేదు, వీటికి అట్లకి సెట్ అవుతలేదని అక్కడ అవి పెట్టామన్నా. ఎప్పుడు కూడా మన దగ్గర దూడలు కూడా 40-50 దూడలు ఉంటాయి. దీని గురించి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా నెంబర్ 1 ప్యూర్ ముర్రా అన్న. ఇది డైలీ మీద 13 లీటర్లు అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 6:30, ఈవినింగ్ 6:30 అని 2 పూటల పాలు మిల్క్ చెక్ చేసుకోమంటున్నాం అన్న ఎవరినైనా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళు చెక్ చేసుకో అంటే మీరు ఆప్షన్ అది కూడా ఇస్తారా? అంటే మేము పిండడం ఎందుకు, మీరే పిండుకోండి. అంటే దారులు ఎట్లుందంటే దార టైట్ గా ఉందా, లూజ్ ఉందా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళే చూసుకోమంటావన్న. దారిలో చూసుకుని
తీసిన తర్వాత అప్పుడు మమ్మల్ని పిండమంటే మేము పిండుతాం, లేకపోతే వాళ్ళు తీసుకుంటానంటే వాళ్ళనే తీసుకోమని చెప్తాం. అది అందులో ఇంకా better ఇబ్బంది కదా. అంటే ఏముందన్న? వాళ్ళే చూసుకుంటే ఇంకా దార కూడా టైట్ ఉందా లూజ్ ఉందా ఎట్లా పడుతుంది అనేది వాళ్ళకి అర్థం. అన్ని వాళ్ళకి తెలుస్తుంది కదన్న, ఉమ్. అందుకని వాళ్ళనే చూసుకోమంటాం. ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు? ఇదైతే 1,30,000 పడుతుంది అన్న. 1,30,000 పడుతుంది. ఇదిగోండి ఇది థర్డ్ లాక్టేషన్ అనేది. ఇది ప్యూర్ ముర్రా, బాగా హెవీ సైజ్ గేదె అన్న. ఇది ఇంకా ఎండంగా 10 days ఉందన్న డెలివరీ టైం. 10 days ఉంది. ఎన్ని ఇయర్స్ బ్రదర్ ఎక్స్పెక్టేషన్ పాలు? ఇదైతే 16 లీటర్లు అవుద్దన్న. 8 అవుతుందా? 8-16 అవుద్దన్న. ఇది రేట్ ఎంత చెప్తున్నారు? ఇదైతే 1,40,000 అవుద్దన్న. 1,40,000 పడుతుంది. 1,40,000 పడుతుంది చెప్తున్నారు. ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డాను. ఇది ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ అండి. ఇంకా 10 days ఉంది డెలివరీ టైం. 2 పళ్ళు మీద ఉంది. బాగా హెవీ సైజ్. ఈ పన్నా చూడండి ఇది ఎంత ఉందో. అంటే ఇది ఇంకా దీని పూర్తి వచ్చేసి సెకండ్ లాక్టేషన్ లో దాని స్టఫ్ తెలుస్తుంది అంట. సెకండ్ లాక్టేషన్ లో బాగా స్టెప్ తెలుస్తుందండి. దీని మదర్ మిల్క్ వచ్చి 18 లీటర్లు అండి డైలీ మీద. దీని రికార్డు దీని మదర్ మిల్క్ వచ్చి. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ లో 12 అవుద్దని లెక్కేస్తాం. ఇది సెకండ్ లాక్టేషన్ వచ్చేటప్పటికి 18 లీటర్ల కెపాసిటీ అవుద్ది. ఇది దీని బుర్ర క్వాలిటీ చూడండి ఎంత ఉందో. కానీ కొంచెము ఫస్ట్ లాక్టేషన్ లో కొంచెం అంటే ఎక్కువ తయారు కదా, మళ్ళీ కితకితలు పెడతాయని చెప్పి. అవునన్న, కాకపోతే ఏంటంటే బ్రీడ్ మంచిది, క్వాలిటీ బాగుంది అని దీన్ని తీసుకొచ్చాం. చూడండి అన్న, ఈ క్వాలిటీ మీదే. ఇప్పుడు క్వాలిటీ తక్కువది అనుకోండి అన్ని విధాలుగా ఇబ్బంది పెడద్ది. క్వాలిటీ ఉన్నది ఏది కూడా చిన్న ఇబ్బంది పెట్టదు. ఫస్ట్ లాక్టేషన్ అయినని ఇవన్నీ కూడా అన్న ఫస్ట్ లాక్టేషన్ నుంచి వచ్చినాయి కదా పట్ల. ఫస్ట్ లాక్టేషన్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ అయ్యి. ఇది ఏంటంటే 4-5 రోజులు కొంచెం కితకితలు పడినా అక్కడి నుంచి అలాంటి ఇబ్బంది ఉండదన్న. పడ్డ మంచి హెవీ సైజ్ పడ్డాను. 2 పళ్ళు వేసింది. ఇది పళ్ళకి ఇతలకు ఎట్లా సంబంధం ఉంటది బ్రదర్? అంటే అలా కదా, ఒక్కో పడ్డ ఏం చేద్దంటే తక్కువ వయసులోనే కట్టేద్ది, హీట్ వచ్చి కట్టేద్ది. అది అదే విధంగా కట్టిందన్న. ఇది ఈ పలసనంతా చూడండి, ఇదిగోండి ఈ లూజ్ అంతా చేయాలి. ఈ పడ్డ ఇంకా 15 రోజులు ఉంది టైము. సేల్ ఎట్లుంటది బ్రదర్? ఫస్ట్ లాక్టేషన్ బానే ఉంటాయి సేల్? బానే ఉంటది అన్న. క్వాలిటీ మంచి సైజ్ ఉంటే ఫస్ట్ లాక్టేషన్ కావాలన్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అంటే ఈతకు తక్కువ ఇచ్చినా మన దగ్గరకు వచ్చేటప్పుడు బాగా పెరుగుతాయని లెక్కేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. మంచి హెవీ సైజ్ పడ్డ అయిపోద్ది అన్న. అది 2 పళ్ళు వేసింది. అది ఎట్లా ఇది ఆవు కూడా? అది మనం ఓందండి. అది సేల్స్ లో పెట్టింది కాదు, మనం ఓంది. అది ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర కాట్రోలపల్లిలో గేదెల అమ్మకానికి కూడా ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకొని అన్ని రకాలు మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.